అట్టి చాయ్ తాగని బుద్ధి అవుతుంది ఇంత కూడా. మా మనిషిని దుకాణంలో పోయి బిస్కెట్ మొగడా అన్న అటే ఏడ కూసుండో ఏడ ముచ్చట్లాడుతాడో బాతాలోడు. చప్పగా నాకేమో అట్టి చాయ్ పోనే పోదు ఇంత కూడా. రంగవ్వ మిరపకాయలు బిర్ర తొడిమెలు దిగి కొద్దిగా అయినాక గిన్నెకాడి పోయి పట్టించుకారా సరేనా? అదే మరి ఎండ ముందు పో. మరి ఏడాలు ఏం చెప్తాంది అవ్వని బాంచది. ఏ కాలమైనా నువ్వు ఊడవట్టియా గింత పొద్దు ఎక్కుతుంది చూడు. నడి నెత్తుకొచ్చింది ఎండ. నీ అవ్వయ్య గిదేనా నేర్పిన పద్ధతి నీకు? ఇప్పటికి 3 నెలల పొద్దు అవుతుంది లగ్గమై గిట్లనా నీ జాంపాడుగా? ఇంకెప్పుడైనా ఊడ్చల్లేది? అంటే అక్క కొంచెం తలకాయ నొత్తందని లేటుగా లేచిన. ఊడు ఏం చెప్తాన్నావు? ఏయ్ మనిషి ఉన్నది కనబడతలేనా? కళ్ళు ఎటువైనాయే నెత్తికెక్కినాయా? దుమ్ము అంతా నా మీదకి వస్తుంది. నువ్వే కదక్క ఊడుమన్నది. అంటే నాకు ఎదురు చెప్తాన్నావా నువ్వు ఇప్పుడు? అయ్యో అట్లా కాదక్క. వెళ్ళండి మీరు లోపలికి వెళ్ళండి. బిర్రా బిర్రా ఊడుగు. నాకేమో కొత్తగా మొన్న నెల అగ్గమాయే. మా వదినేమో నోట్ల నాలుక పెట్టుకొని గయ్యాలిది. ఇది ఇట్లా గది గట్లా అని ఒప్పుక కొద్ది చెప్తాను లేనేలేదు. నా పెళ్ళాన్ని అనే వరకు సహిస్తలేదు. నాకేమో షేన్ పొంటేటనే పోతే అసలే మనసున పడతలేదు. ఇప్పుడు ఇంట్లో ఏమంటుందో ఏమో అది ఎంత తిడతాను. సంధ్య సంధ్య ఏమైంది ఏడుతున్నావు? ఏం లేదండి. అగో చెప్పే ఏమైంది చెప్పు. అయ్యో ఏం లేదు, ఎండినాడు వచ్చిందిగా దా చాయ్ తాగారు. అద్దు మా వదినే ఏమో అన్నట్టుంది. లేకుంటే నువ్వు ఏడవనేడు. ఆడపిల్ల ఏడుతుందంటే ఏదో ఒక కారణం ఉంటేనే ఏడుతారే. ఏమన్నది చెప్పు. మా వదినను నేను అడుగుతా బయటకు వా. అయ్యో ఎందుకండి అడగడం, వద్దులేండి పద లోపలికి వెళ్దాం పద. నేను అంతలోపు టీ పెడతా. సరే చాయ్ తీసుకొస్తా. వదిన ఎటువైంది? ఎందుకండి ఇప్పుడు? ఎటువైంది? వంట రూమ్లో. ఆగు ఈ సంగతి చెప్తా. వదినే ఓ వదినే ఇక రా. ఏంది పిల్లగా నోరు బాగాలేస్తుంది, పిలుపు కూడా మారింది. అదినే ఓ అదినే. అబ్బా ఏంది? నా పెళ్ళాన్ని ఏమన్నావు? అది ఎందుకు ఎడుతుంది చెప్పు. నీ పెళ్ళాన్ని నేను ఏమని? అవ్వదినే అంత కొడితే మాకు లగ్గమై 3 నెలలు కాలేదు. ఇట్లా ఎటుపడతాడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంట్లో ఇల్లు ఎడిపోతుంది, ఇరువాటు ఎడిపోతుంది. ఏం పని చేయాలని దానికి ఎరికైనా చెప్పు. అబ్బాయి చచ్చిపోతే మేనమామల దగ్గర విరిగింది. నేను ఒక్క మాట అంటేనే అటుగానే ఎడుతుంది నా భార్య, తెలుసా? నీకు తెలుసుండి కూడా ఎందుకు మాట్లాడతావు? ఇంట్లో ఆరాలు ఉండి అక్క లెక్క దగ్గర ఉండి చెప్తావు పని అనుకున్నా కానీ నువ్వే అత్తోలా తయారవుతావు అనుకోలే. మా అవ్వ బతుకున్నా కానీ ఇట్లా ఏ పువ్వు తెలుసా వదినే? ఏంది పిల్లగా లగ్గం కాక ముందు వదినే అన్నం పెట్టావా? వదినే చాయ్ పోయావా అన్నోనివి. ఇప్పుడు లగ్గం కాగానే నీ పెళ్ళం రాగానే నీ కొమ్ములు వచ్చినాయి పిల్లగా. జబర్దస్త్ మాట్లాడతాను మంచిగానే. ఉన్న మాట అంటే ఊళ్ళుండ నీరట, గట్లుంది నీ సంగతి. బాబు మాటలు బాగా నేర్చావు నువ్వు నీ పెళ్ళం ఇద్దరు. అవునే నేను ఏమన్నా నీ మొదటికి రాగానే ఎక్కి చెప్తానవట. ఏం ఎక్కి చెప్తానవే? కొట్టిన్నా తిట్టిన్నా? అయ్యో అక్క నేనేం చెప్పలేదు. ఏ అప్పురి నాకు తెలియదా మరి నువ్వు వేసుకుంటే దానివో అది అట్టిగానే ఎడుతుందా చెప్పు. ఇంకా నేనేమన్నా తిట్టిన్నా కొట్టిన్నా వాతలు పెట్టినా అని మాట్లాడతాను. నువ్వు చూసినావా? ఇంట్లో ఉండి చూడాలి పిల్లగా. అది చెప్పిందని ఇష్టం వచ్చిన మాటలు పట్టుకొని ఎదురద్దు. నేను ఒక్క మాట అంటేనే అది ఎడుతుంది, ఎరికేనా? నువ్వు నీ అన్న గట్టే గుర్తాడు కదా. అబ్బా బాబా పెళ్ళానికి ఇంత మాట అనని అసలే నెత్తిరేసుకోక ఇట్లా. అదే 4-5 ఏళ్ళ సంసారం చేయబట్టి నేను అననిస్తలే మాటలకు. నువ్వు మంచిదానివే కానీ అవ మీద బువ్వల కట్టి కూర్చుంటే నడుతుందా? అరొక్కడి చేయాలి అత్తారింటికి వచ్చినప్పుడు. అదేనేనా? అది చెయ్యాలి కదా. ఏం మాట్లాడుతున్నావు వదిన? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అయిపోతుందా? ఇట్లా కాదు గట్లా గీ పని చేసుకోవాలి చెల్లె గా పని చేసుకోవాలి అని ఈగరని చెప్పాలి కానీ బాగా మాట్లాడతాను ఊకున్న కొద్దీ. చూసినావానే నీ మొగడు కుక్కిన పెన్ లెక్క ఉండేది. ఇయ్యాల నిన్ను చూసుకొని ఎంత ఎగురుతాడో చూడు. ఈ ఇంట్లోండి బతికే బదులు ఇంకెక్కడికైనా పోతానన్నా మనశ్శాంతిగా ఉంటది.
ఏపా ఏమని బెదిరిస్తారు అబ్బాబాబాబా రేసగండు పొయ్యిల వాడు మీ గాంకున్న పెళ్ళమ్మ వదులుతారు నమస్తే సిన్ ఏందో మీ తమ్ముడు చూసినా మందలు ఎక్కడ పోతాం ఏందో ఎంతో కోపంగా పోతానట్టున్నాడు. దా లోపలికైతే పోదాం. రూపా రూపా ఆ అక్క మంచిగా ఉన్నారా మంచిగున్నారా? అన్న మంచిగున్నారా అని కూర్చోరు నీళ్ళు ఎత్తా తీసుకోరు పెదమ్మ రేటు ఆయన కోలపారం కాడి వేయండు కొలపరం కట్టుకోస్తాం సరేనే అక్క లోపలికి వందా సరే పానే. అవునే చిన్న తమ్ముడు ఎందుకు అంత కోపంగా పోతాండు? ఓ అక్క ఏం చెప్పాలక్క నీ చిన్న తమ్ముడు ఇంతసేపు నాతో కొద్దిలోల్లా దేనికే? అయ్యో రామా నీ చిన్న మరదలు నా మీద ఏం సోల్పిందో ఏమో అక్క ఏ రాసి రంపాన పెడతానన్నట నేను నీ తమ్ముడు నాతోటి కొద్ది లోలి పెట్టుకున్నాడు అక్క నేనేమన్నక్క చెప్పు చిన్నప్పటి నుండి నేను పెంచి పెద్ద చేయలేదా లగ్గం చేయలేదా చెప్పు నేను ఎప్పుడన్నా నోట్లో నాకు నాలుకని ఉంటుందా నేను ఏమనక్క అగో అది వచ్చింది లొల్లు పుట్టించింది మా ఇద్దరికి పిల్లగాడు నా మీదకి కొద్దిగా కుడతాండ ఏంది అదినే నా పిల్లల్ని ఏమంటానవా అదనే కొడతానవా తిడతానవా నా పిల్లని రాసి రంపాన పెడతానవా అంటాడు నీ గురించి నాకు తెలియదానే. అది ఏనాడైతే ఈ ఇంట్లో కోడలు అడగబెట్టిందో నా అవ్వను పొట్టన పెట్టుకుంది. వానికి అప్పుడే చెప్పిన అది అద్దురా పిల్ల అంటే తల్లి లేని పిల్ల అని లగ్గం చేసుకొని వచ్చిండు. నోట్లు నాలుకలేని పోరాన్ని ఇప్పుడు అనరాని మాట్లాడిపిస్తుంది. అయ్యో అక్క నీ చిన్న మరదల గురించి నీకేం చెప్పాలి 9కి లేస్తుంది లేస్తుంది మెల్లగా తలుపులు తీస్తుంది అద్దం కాడికి వస్తుంది ఇట్లా 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 చికెన్ ముడిచి సింగారించి మెల్లగా సింగులు చెక్కి చీపురు గట్ట పడుతుంది ఇట్లా కచ్చి ఇక గీ మాట బుద్ధికి చెప్పినక్క గంతే అది కొంటపోయి నీ చిన్న తమ్మునికి చెప్పింది ఇక నీ తమ్ముడు నా మీద లేస్తాను తెలుసా గట్టిగా వేసేవాడతారు అక్క ఆనే ఇంట్లో పని పొద్దుగా లేచి చేసుకున్నాడు తెలియదా దానికి కదా నేను చెల్లె అయితే చిన్నది కదా అని చెప్పిన బుద్ధిగా చెప్పిన గంతే బుద్ధి మాట చెప్తే తప్పేమన్నా ఉందా అనే దాంట్లో? ఏమో అక్క ఏ మాట అన్నా నా మీద కోపానికి వస్తారు పెళ్ళ మొగలు ఇద్దరు నేనేం చెప్పాలి ఎవరికి చెప్పాలి నువ్వైతే ఏ లేదా అనే నా అవ్వను కూర్చుండబెట్టి చేసినావు ఎంత పని చేసేదానివే. మబ్బుల లేదు అక్క మబ్బుల లేచి ఎవ్వరు లేకముందు ఊడిచి చల్లి ముగ్గు పెట్టి తానాలు బోనాలు చేసి ఇంత పని చేసుకోకపోదు నేను చేద్దు నా తల్లిని తల్లి లెక్క చూసుకున్నావు. నాది ఏమోనట ఏమన్నా కోపానికి వస్తారు నేను ఏమంతట్లేదు పేరు పిరో అని అదేమి ఇంట్లో కురికింది అటు నీ తమ్ముడే అటు వేడు కోపం అదే మందలితో కూడా మాట్లాడతలేడాడు. పోని ఏం చెప్తాం ఏందే నువ్వు బుద్ధి మాట చెప్తా నిన్ను నోడతలేదా అనే ఆగు దాని సంగతి చెప్తా. అక్క మళ్ళీ నేను చెప్పినట్టు అనకు తిడుతుంది నన్ను మీ తమ్ముని చెప్తుంది అనతి నేనే చెప్తా దాని సంగతి. నమస్తే బా. నమస్తే బొమ్మది ఎప్పుడు వచ్చిరే? ఇప్పుడే వచ్చినవి ఇంటికాడ మీ అక్కడి నుంచి టైం పాస్ అవుతుందని కొలపరం అక్కడికి వచ్చిన. సరేనే అలా తాళాలకు పోయి కల్లేద్దాపా. ఇవాళ నాకు ఒక్క పొద్దు రేపిట్లో పోంతి. అయ్యో బా ఒక్క పొద్దునాడు వచ్చినవేంది? అనుకోకుండా మీ అక్క పోదాం పాన్నాక ఇక 4 రోజులు ఉందామని వచ్చినాం. 4 రోజులు కాకపోతే 40 రోజులు ఉందే. నిన్న అద్దె రోజులే అటు కొత్తది షెడ్ ఎత్తున్నా చూద్దాంపా. ఎంతది? ఓ 20,000కి ఎత్తానా కోళ్ళకు. సంధ్య సంధ్య అక్క బాగున్నారా? ఎప్పుడొచ్చిల్లు? మా బాగున్నా గాని ఇంటికి చుట్టాలు ఎవరు వస్తాను ఎవరు పోతాను కూసుడు లేదా? ఏం చెప్తానవే పన్నావా లోపల? అయ్యో అదేం లేదక్క మిమ్మల్ని చూడలే నేను. ఏం చూస్తావు? ఇంట్లోకి ఎవరు వస్తానో చూసుకుంటే మంచిగానే ఉండు. పండుకున్నాడేనే నేను పనా పాట? అయ్యో అదేం లేక మంచిని తీసుకురావాలా తాగుతారా? షాయద్దు ఏమద్దు గాని చల్లగా షర్బత్ తీసుకురాపో. సరే అక్క. ఇది షర్బత్ అంటే రానే మొత్తం ఉప్పు కారు తీసుకొచ్చినావు.
నా నోరు అంతా ఖరాబ్ చేసినావు. అయినా శరపతి నేను చక్కెరతో తాగుతానని నీకు తెలవదా? ఉప్పేసుకొచ్చి నా నోరు అంతా ఖరాబ్ చేసినావు. ఎవరైనా తాగుతారా అనేది? నువ్వు మనిషివా పశువా? ఇట్లాంటిది చేసుకొని వచ్చినావు నాకు గింతగా ఉప్పేసి బీపీహెచ్ అమ్ముదామని చూస్తానవానే? అయ్యో అట్లా కాదక్క, మళ్ళీ చక్కెర వేసుకొని తీసుకొస్తా. ఏమద్దు తల్లి, నువ్వు చక్కెర వేసుకొని చేసుకొచ్చుడద్దు, నా నోరు ఖరాబ్ చేసుడద్దు. నడు సక్క లోపల నడు. మంచి పని అయింది అక్క, దాన్ని తన్నించుకున్నట్టు గట్టనే కావాలి. నా నోరు పోతుంది రోజు చెప్పి బాబా రోజు ఉప్పేస్తుంది తట్టడంతా, కూరల కారం ఎత్తది, నూనె అయితే తల పోసుకున్నట్టు ఎత్తది అక్క. నేను ఉన్నగా నీకు ఎందుకే, నేను చూసుకుంటా కదా. మంచి అక్క, నువ్వు ఎంత మంచిదాని అక్క. నువ్వు నీ రాక కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తానా, నేను చెప్తే దానికి చెవి మీద పేను వార్తలేదు విన్నావా? ఈకా నుంచి దాని ఆటలే సాగాయి, నేను చూసుకుంటది. గట్ల రావాలి దీని సంగతి, దీని తాట తీసిండే కావాలి. ఎట్లయితే అట్లా ఏం చెప్తావు చెప్పని మొగనికి ఇక చూస్తేది. వాడు వచ్చి మాట్లాడితే నేను మాట్లాడుతుంది. చెప్పక్క, నువ్వే చెప్పాలి, లేకుంటే నన్ను మీ తమ్ముడు తిడతాడు ఇక. మీ చిన్న తమ్ముడే బాగా తిడతాడు నన్ను. నేను అననిస్తాను నిన్ను, ఎందుకే అట్లా అనుకుంటావు? అయితవక్క, నువ్వు నా బంగారాన్ని అయితవే కానక్క. మనం కరీంనగర్ షాపింగ్ పోదామా? నీకు మంచి చీర కొనిస్తా నేను. సరేనే, నీ సెలక్షన్ మంచిగా ఉంటుందని మొన్న నుంచి అనుకుంటానే కొనుక్కుందామని. తమ్మునికి ఫోన్ చేసి కార్ తీసుకురమ్మని. సరే అక్క, ఇప్పుడే ఫోన్ చేస్తా. సరేనే, తొందర ఫోన్ చేయపో. అగో బావా, ఇంటికాంచెల్లి ఫోన్ వస్తుంది. హలో, జల్దిరా, అయ్యో కరీంనగర్ పోయి చీర కొనుక్కొద్దాం అక్కకు. సరే సరే, బిర్యానీ మరి పోదామే అత్తానా? ఓయ్ ఏంటిదే? చీర కొన్న తర్వాత ఇంటికి వచ్చి వంట చేయాలంటే ఆలస్యం అవుతుంది. అటు నుంచి అటు ఏదైనా హోటల్ పోయి తినద్దామా? ఇక్కడికైనా పోదామే. అక్కనే నాకు ఒకటి తెలిసిన హోటల్ ఉన్నది, రెడ్డి గారి వంటిల్లని, అలా తింటాం చెల్లె. సరే మంచిదైతే. అప్పుడప్పుడు మీరు వెళ్తానన్నారు, అదే నా అండి. మంచిగా ఉంటాయి అన్న. మంచిగా ఉంటుంది. సరే పోదామా మరి? సరేనే. అమ్మా భోజనం బాగుంది, కూరగాయలు కూడా చాలా బాగున్నాయి. అవునమ్మా, మా ఇంట్లో అనుకున్నట్టే కమ్మగా ఉన్నాయి కూరలు. ఫంక్షన్లకు కానీ మ్యారేజ్లకు కానీ క్యాటరింగ్ చేస్తాం. బాగా అవునా? 1000 మందికి 5,000 మందికి ఎంత మందికైనా చేస్తాం. అవునా? సరే అండి, మా ఇంట్లో ఏమున్నా మీకు చెప్తాం. అవును, పోతామమ్మా. అబ్బా అన్న, మీరు అన్నట్టు కూరలు మస్తు మంచిగా ఉన్నాయి రెడ్డి గారి వంటిల్లా. నిజంగా అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా మన ఇంట్లో అనుకున్నట్టే ఉన్నాయి అచ్చం. అవును, మీరు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు కానీ చాలా బాగున్నాయి నిజంగా. ఎప్పుడైనా మేము అలానే తింటాం రెడ్డి గారి బట్టి. అవునా? రుచికరం. రుచికి రుచి సూపర్ ఉంది అసలు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అన్ని బాగున్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. అసలు ఇంట్లో వండుకొని అవసరం లేదు. ఏందే సంధ్య, చిన్న పోయి కూర్చున్నావు? నాకు మస్తు ఆకలి అవుతుంది, అన్నం వేసుకురా పో. అన్నం వండలే. ఏంది అన్నం వండలేదా? నాకు మస్తు ఆకలి అవుతుంది, అండుదూపా. అమ్మో, అక్కోళ్ళు కరీంనగర్కి పోయారు. వాళ్ళు రాకముందు కనుక నేను వంట రూమ్ లోకి పోయిననుకో, ఇది ముట్టినో అది ముట్టినో అని లొల్లి లొల్లి ఎత్తారు. అమ్మో, నేను వండను. మరి నాకు మస్తు ఆకలి అవుతుంది కదనే, ఇప్పుడు ఎట్లా? నాకు కూడా మస్తు ఆకలి అవుతుంది, కానీ ఏం చేద్దాం, వాళ్ళు వచ్చేరాక ఆగుడే. సంధ్య, అప్పటి నుంచి అడుగుతున్నా, నాకు మస్తు ఆకలి అవుతుంది, కొంచెం బియ్యమన్నా పెట్టు. ఈ ఇంట్లో మనకు స్వతంత్రం లేదు. ఏమన్నా తినాలన్నా తాగాలన్నా అన్ని మీ వదిన మీదనే ఆధారపడి ఉంది.
ఏం చేస్తాం, ఇప్పటికైతే కొన్ని నీళ్ళు తాగి చల్లవాడు. అక్క చిన్న షాపింగ్కి అయినాం కదా, మస్తు అనిపించింది నాకు. అరే ఏమన్నా ఉన్నాయి ఆ చీరలు కొన్న కొద్ది కొనబుద్ది అయింది కానీ ఏం చేద్దాం, పండగకి మళ్ళీ కొనుక్కుందాంలే. నీకు ఈసారి నేను కొంటనే. కొనక్క, ఇవాళ బోర్ కొడుతుంది అక్క ఇంటికాడ. సినిమా కదమ్మా, పోదాం. మొన్న జాతరలో కూడా మంచి మంచి కమ్మలు గాజులు అన్ని కొనుక్కున్నా తెలుసా. అబ్బా నా గాజులు కొంట అయిపోకదక్క. అరే నా మతి మండ, నీకు కొన్ననే, నేను మర్చిపోయినా. కమ్మలు కూడా మంచి మంచి కొన్నా. నీకు పెద్ద పెద్ద కమ్మాలంటే మస్తు అనిపిస్తుంది. తీసుకున్నానే, పెద్ద నీకు పుట్టాలంటే బాగా ఇష్టం అని తీసుకున్నా నేను నీకోసం. దొంగ మొకందానా, నాది బంగారం అసలు చీరని చింపుతా. అదే నేను ఏరి కోరి కొనుక్కున్నా కాదే, నీకు ఎట్లా చింపుకుంటా దాన్ని కావాలనే ఇస్తావు కదా. కాదక్క, నేను కావాలని వినలేదక్క. అది పాత చీర ఉన్నట్టున్నది, పిగిలిపోయిందక్క. తప్పైందక్క. ఏందే ఇది పాత చీరనా? నేను కొనుక్కొని 3 నెలలు అవుతుంది కాదే. చూసినా అక్క ఎట్లా మాట్లాడుతుందో. చూస్తానులే, ఇది కావాలనే ఎత్తండి. నిన్న కూడా షర్పత్ చేసిమంటే ఇంత ఉప్పేసి వాడి చేసింది. అన్ని కావాలని చేసుకుంటా, నంగన షాటలు ఆడుకుంటా నకలు చేస్తాను వానే. బాగా నక్రాలు ఎత్తాను, నక్రాలు ఊపుకుంటా అంటే. ఇంకా దీనికి నీ తమ్ముడు తోడు ఒకటిందా. ఆగోడు రాని చెప్తాను సంగతి, బాగా వెనకేసుకొస్తాడు దీన్ని. అరే రామ రామ రామ, చేయమంటే గిదా నువ్వు చేసే పని. నాకు తెలిసే నువ్వు కావాలని చేస్తావు. నాకు నచ్చిన కలర్ సింపుల్ మంచి పని అవుతాను. నువ్వు పడుకున్నావులే, సర్త దయ్యం వదలాలే. నువ్వు కావాలని చెప్తానవే ఇదంతా. కాదక్క, నేను ఎందుకు కావాలని చేస్తా? మీ మీద ఏమైనా నాకు కోపం ఉందా చెప్పండి? కోపం ఎందుకు చెప్పినావే? అది ఇష్టంగా కోరుకున్న చీరే. లేదక్క, మీరు తప్ప నాకు ఎవరున్నారు చెప్పు. ఎందుకు ఇన్నింటి మాటలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? అబ్బో ఏమంటానవే నిన్ను? ఇబ్బంది పెట్టా. వచ్చినావా దా. చూసినావా అక్క వచ్చిండి, ఊరికొస్తాడు వీరికి లొల్లికిగా. ఏంది వదిలే, నా పెళ్ళాన్ని ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ పెన్లో మంచి పని చేసిందని మెచ్చుకొని మెడలు చేసుకుంటా పిల్లగా. అదే ఎప్పుడుకంతే ఏదో పని చెప్పుడు కొట్టుడు తిట్టుడు నీకు అదేంటి, నువ్వేమనుకుంటున్నావు? అరే నువ్వు ఆగే. అరే నీ నోట నాలుగుందారా పెళ్లి కాకపోతే ఏంటంటే నేను మాట్లాడతాను బయట పట్టుకొని. ఏ ఆగక్క, నీకు తెలియదే. చూసినావా బాగా మాట్లాడుతున్నావు, నీకేమెరకనే? ఆమె ఎన్ని తిప్పలు పెడుతుందో ఎంత బాధ పెడుతుందో నాకెరక. దానికి ఇంట్లో పని శాతం కాదు కానీ నువ్వు అంటావు. అదే చేయకుండాదే మెల్లగా చెప్తుంది, ఓపిక కొద్ది చెప్తుంది కానీ ఆమె ఆగదు. ఎటు పడతానే తింటో తెలుసా నీకు? ఇప్పుడు కనబడతలేదా? ఇప్పుడు ఎవరు వదులుతారు ఎవరు చేస్తారు కనబడతారు? మీ అక్కే చూస్తుంది, కళ్ళు పెట్టుకొని అడుగు. నా పెళ్ళం చీర చెప్పినంత మాత్రాన సిగ పట్టి కొడతావా? కావాలంటే కొత్త చీర కొనిస్తా, అంతేగాని ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వేంది అక్క ఇవాళ రేపు సుట్టపు సుప్పులే ఖర్చుదానివి, ఎవరేం తప్పని తెలుసుకోక మాట్లాడుతున్నావు. అనంగా అయిపోతాయి. నాకు చూసినావు అక్క అక్కడ చీర కొనిస్తాడట, నువ్వు నాకు చీర కొనిచ్చుతావు అయినవా? ఎట్లెడుతుందో చూడు, ఇంత కూడా పాపం అనిపించలే. ఇద్దరిని సమానంగా చూడండి, ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూడద్దు. ఓ వదినే, నీకెంత హక్కు ఉందో ఇంట్లో దానికి కూడా అంతే హక్కు ఉంది, తెలుసుకొని మాట్లాడు. ఏమైందిరా సీను? ఏమైంది అన్న, అయ్యేదంతా ఆయనే అయింది. నీకు చెప్తే బాధపడతావని ఇన్నొద్దులు సపరేట్ చూకున్నా. నా పెండ్లాన్ని వదినే రాసిన అప్పన పెడుతుంది. అవే దాన్ని తీసుకొచ్చి నేను చేసుకుంటే ఎటువంటి అదే మాట్లాడుతుంది, పనులు చెప్తాంది. ఇవాళ చీర నింపడానికి బదనం పెడుతుంది, రేపు పైసలు ఇస్తున్నామని పెడుతుంది. మమ్మల్ని నెగలని ఇస్తుందా, మమ్మల్ని ఉండనిస్తుందా? ఆమె ఎట్లెడుతుందో చూడు. ఎందుకే మరదలు బాగా పెడుతున్నావు? నీ మరదలు మంచి పని చేసిందని ముద్దు పెట్టుకోవాలా? ఏం చేసింది? చీర చెంపింది చూడు, చూసి మాట్లాడు. పాత చీరనే కదా. ఇగో చీర పాతదా కొత్తదా కాదు, నా చీర కావాలన్నా చింపింది, చూసి మాట్లాడు. విన్నావా?
కావాలని ఎందుకు చింపుతుందే? ఒక్కనాడు ఓర్చింది లేదా అన్న, ఎటువంటి అదే తిట్టుడు. ఇలా కొట్టే కాడు కూడా కథ వచ్చింది. మరి మమ్మల్ని బతకనిస్తుందా చంపుతుందా? ఏం చెప్తుందో వదిలేని గట్టిగా అడుగు. గట్లెందుకు అంటావురా? అడుగుతున్నా కదా. ఎట్లాడుతుందో చూడాలి. ఎందుకు మంచిగా మాట్లాడతా, మరి బుద్ధి కొద్ది చెప్తా, ఇది పని కాదు గది పని కాదు చెప్తా అని అనులేదు. ఎటు వాడితే అటే తిట్టుడు. అది కాదురా తమ్ముడు, చిన్న మరదలకి పనిరేవి తెలియదు. బుద్ధి మాట చెప్తా అంటే మాకే ఎదురు చెప్తాంది. ఎందుకేం మందులు అమాయకురాలు పట్టుకొని ఇద్దరు ఇబ్బంది పెడతారు? మీరు ఎన్నన్నా కానీ ఏమైనా సమాధానం చెప్తుందా? అదే పాపం. రూపా, తమ్ముడు పెళ్ళైనప్పుడు సంధ్యను వాళ్ళ మేనమామలు మన చేతిలో ఎందుకు పెట్టిరు అనుకుంటున్నామే? తల్లి అయినా తండ్రి అయినా మనమే అని వాళ్ళు ఆ ఉద్దేశం కొద్ది పెట్టిరే. ఇప్పుడే గంతా రాసి రంపన పెడతావు ఎందుకే? ఏం పాపం చేసిందే ఆమె? అక్క, నువ్వు ఇంటి ఆడబిడ్డవు కదనే, అదెంతో ఏమి కూడా అంతే కదనే. నీకు ఇద్దరు లొల్లి పెట్టుకుంటే సమాధానం చెప్పాలే. నువ్వు దానికి తోడై నువ్వు కూడా లొల్లి పెట్టుకుంటే ఎంతవరకు కరెక్టే? అరే తమ్ముడు, కలిసి ఉండి బాధపడే కంటే విడిపోయి సంతోషంగా ఉందాంరా. ఓ రోజు మంచి రోజు చూసి నీకు ఏరుపోతారా? మీరిద్దరు కలిసి ఉండూరి. అన్న, వదిన మీద ఎటువంటి కోపం లేదే, ఇంకా ఏరువాడాలనే కోరిక అస్సలే లేదు. మన అందరం కలిసి ఉందమే అన్న. ఎంత లొల్లి పెట్టుకున్నా ఏమనుకున్నా మనకు మనం అవుతాం కానీ మధ్యవరైతే చెప్పే అన్న. చూసినావా మా తమ్ముని సంస్కారం? నువ్వు ఎన్ని మాటలు అన్నా కానీ నువ్వు మంచిదానివే అని అంటుండేవాడు. ఇక్కడైనా మారు. ఏమయ్యా, నేను చెల్లెని ఎన్నో మాటలు అన్నా, మస్తు బాధ పెట్టిన. నిన్ను సొంత చెల్లె లెక్క చూసుకుంటా, నన్ను మన్నించి. అక్క, నువ్వు పెద్దదాన్ని, అట్లా మన్నించు అని అడగకక్క. సంధ్య, నేను కూడా నిన్ను చాలా బాధ పెట్టినరా. ఇక నుంచి అందరం కలిసి ఉందాం. మీ తప్పు మీరు తెలుసుకుర్రు, అదే చాలు. కలిసి ఉంటే కలది సుఖం. ఏమయ్యా, రేపు మన సినిమా పోయేటప్పుడు సంధ్యను సీన్ను తీసుకుపోదాం. సరేనే, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీ మాట ఎప్పుడన్నా కాదన్నా? హాయ్ ఫ్రెండ్స్, చూసిరు కదా మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లో మంచి మంచి ముచ్చట్లతోటి, కామెడీ తోటి, ఎమోషనల్ వీడియోలతోటి మేమందరం కలిసి మీ ముందరికి వస్తున్నాం. చూస్తూనే ఉండండి శనార్థి.